హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ రౌండ్స్ ఉంటాయి, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడిగారు, ఇలా అన్నిటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్లీ నా కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో అన్ని రౌండ్స్ క్లియర్ చేశాను అండ్ ఆఫర్ కూడా నాకు వచ్చింది. సో ఫస్ట్ రౌండ్, బిఫోర్ ఫస్ట్ రౌండ్ నేను కాగ్నిజెంట్ ఎలా అప్లై చేశాను చెప్తాను. సో సూపర్ సెట్ ద్వారా నేను కాగ్నిజెంట్ అప్లై చేశాను. అప్లై చేసిన ఒక 1 వీక్ కి నాకు కాగ్నిజెంట్ నుంచి మెయిల్ వచ్చింది. సో ఏప్రిల్ 16th నాకు కాగ్నిజెంట్ నుంచి కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుందని మెయిల్ వచ్చింది. ఏప్రిల్ 17th నాకు కమ్యూనికేషన్ రౌండ్ జరిగింది. కమ్యూనికేషన్ రౌండ్ వచ్చేసి చాలా ఈజీ. సో మీరు జస్ట్ చిల్లుగా ఉండి ఈ రౌండ్ ఇచ్చేయచ్చు. ఈ రౌండ్ వచ్చేసి ఎలిమినేషన్ రౌండ్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చాలా మంది ఈ రౌండ్ లో క్వాలిఫై అవుతారు. సో క్వాలిఫై అవ్వకుండా ఉండడానికి దే ఆర్ లెస్ ఛాన్సెస్. ఒకవేళ మనం కమ్యూనికేషన్ రౌండ్ క్లియర్ చేస్తే మనం యాప్టిట్యూడ్ రౌండ్ కి షార్ట్ లిస్ట్ అవుతాం. నేను కమ్యూనికేషన్ రౌండ్ ఇచ్చిన 2 days కి నాకు యాప్టిట్యూడ్ రౌండ్ వచ్చింది ఆన్ ఏప్రిల్ 19. యాప్టిట్యూడ్ రౌండ్ లో వచ్చేసి 2 sections ఉంటాయి. సెక్షన్ 1 వచ్చేసి న్యూమరికల్ రీజనింగ్. దీనిలో 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 30 క్వశ్చన్స్ లో మనం 20 to 25 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే సేఫ్ సైడ్ ఉండొచ్చు. అండ్ సెక్షన్ 2 వచ్చేసి గేమ్ బేస్డ్ రౌండ్. ఈ గేమ్ బేస్డ్ రౌండ్ వచ్చేసి చాలా ఈజీ. వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనం క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వాలి. సో ఈ రౌండ్ చాలా ఈజీ. సో ఇది కూడా ఒక ఎలిమినేషన్ రౌండ్. సో బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ గివింగ్ దిస్ రౌండ్. యాప్టిట్యూడ్ రౌండ్ తర్వాత ఒకవేళ మనం క్వాలిఫై అయితే టెక్నికల్ రౌండ్ కి షార్ట్ లిస్ట్ అవుతాం. ఇన్ మై కేస్ నాకు ఒక 5 days పడింది. ఆఫ్టర్ యాప్టిట్యూడ్ రౌండ్ నాకు ఒక 5 days పడింది టెక్నికల్ రౌండ్ మెయిల్ రానికి. అండ్ టెక్నికల్ రౌండ్ లో వచ్చేసి మెయిన్లీ 3 sections ఉంటాయి. సెక్షన్ 1 వచ్చేసి SQL, సెక్షన్ 2 వచ్చేసి కోడింగ్ క్వశ్చన్స్, సెక్షన్ 3 వచ్చేసి జావా స్క్రిప్ట్ ప్లస్ HTML ప్లస్ CSS. సో SQL లో వచ్చేసి 2 questions ఉంటాయి. మనకి బేసిక్ SQL వచ్చింటే మనకి 2 questions ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి కోడింగ్ క్వశ్చన్స్. దీనిలో కూడా 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి చాలా చాలా ఈజీ, బేసిక్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ తో అయినా చేయొచ్చు, లేదంటే సింపుల్ ఫర్ లూప్ తో అయినా ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీడియం లెవెల్ అని చెప్పొచ్చు. మనకి యాష్ మ్యాప్స్, యాష్ సెట్, ఇలా ఇలాంటి డేటా స్ట్రక్చర్స్ వాడి సెకండ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. అండ్ థర్డ్ లెవెల్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ప్లస్ HTML ప్లస్ CSS. వాళ్ళు మనకు జావా స్క్రిప్ట్ కోడ్ ఇస్తారు, HTML కోడ్ ఇస్తారు, CSS కోడ్ కూడా ఇస్తారు. ఏమిటంటే ఆ కోడ్స్ లో కొన్ని ప్లేసెస్ లో కోడ్ రాయకుండా వదిలేస్తారు. ఆ ప్లేసెస్ మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి వాళ్ళు చెప్పిన అవుట్పుట్ మనకి రావాలి. సో ఏంటంటే ఈ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ థర్డ్ రౌండ్ లో క్వాలిఫై అవ్వరు. సో బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ డూయింగ్ దిస్ థర్డ్ రౌండ్. ఈ టెక్నికల్ రౌండ్ లో ఈ థర్డ్ రౌండ్ వచ్చేసి చాలా కష్టం. సో బీ వెల్ ప్రిపేర్డ్ బిఫోర్ యు ఆర్ గివింగ్ ది టెక్నికల్ రౌండ్. అంతే టెక్నికల్ రౌండ్. సో ఏమిటంటే మనం ఈ రౌండ్ లో 5/5 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనకి పక్కా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీరు 4 క్వశ్చన్స్ సాల్వ్ చేశారనుకో, దేర్ మైట్ బి ఛాన్సెస్ యూ మైట్ గెట్ సెలెక్టెడ్. ఓకే, ఛాన్సెస్ వచ్చేసి 70% అని చెప్పొచ్చు. మీరు సెలెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో 4 చేస్తే మనం ఖచ్చితంగా చెప్పలేం మనం సెలెక్ట్ అవుతామో లేదో. 3 కూడా అంతే, లక్కీ. ఇఫ్ యు ఆర్ లక్కీ వీ కెన్ గెట్ సెలెక్టెడ్. ఒకవేళ మనం టెక్నికల్ రౌండ్ కూడా క్లియర్ చేసి నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ. సో నాకు టెక్నికల్ రౌండ్ ఇచ్చిన ఒక 15 days తర్వాత నాకు ఇంటర్వ్యూ ఉన్నట్టు మెయిల్ వచ్చింది. మే 9th నాకు మెయిల్ వచ్చింది. ఓకే, నేనేమనుకున్నా అంటే ఓకే నాకు చాలా రోజుల టైం ఉంటుంది, ఓకే నాకు ఒక రోజు ముందు అట్లీస్ట్ నాకు 1 day ముందన్న మెయిల్ వస్తుందిలే, అప్పుడు మెయిల్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు అనుకున్నా. సో ఇక్కడ ఏమైందంటే నాకు మే 10th ఆఫ్టర్నూన్ 1:48 PM కి మెయిల్ వచ్చింది. ఇంటర్వ్యూ 2 o'clock ఉన్నట్టు. సో జస్ట్ 12 minutes లో నాకు ఇంటర్వ్యూ ఉంటుందని మెయిల్ వచ్చింది. నేను 7 ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఎలా ఇంట్రొడక్షన్ ఇవ్వాలా, ఊప్స్ కాన్సెప్ట్ ఏం ప్రిపేర్ అవ్వలేదు. సో అప్పటికప్పుడుకి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, రెడీ అయ్యాను. 2 o'clock అలా కూర్చున్నా, ఇంటర్వ్యూ స్టార్ట్ చేశా. సో ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఒక మేడం గారు వచ్చారు. ఇంటర్వ్యూ ఎలా జరిగిందో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్లీ మేడం వచ్చింది. మేడం తన గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ నెక్స్ట్ నాకు ఇంటర్వ్యూ ఎలా జరగబోతుంది అని చెప్పింది. అంటే ఇంటర్వ్యూలో ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్ అడుగుతాను, తర్వాత నీ టెక్నికల్ స్కిల్స్ టెస్ట్ చేస్తాను, తర్వాత నీ సిచ్యువేషన్ స్కిల్స్, అంటే నువ్వు ఎలా సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తావు. నెక్స్ట్ వచ్చి
ఇలాంటి ఇంటర్వ్యూ ఉంటుందని నాకు చెప్పింది. ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ గురించి అడిగింది. నా గురించి ఇంట్రొడ్యూస్ చేశాను. సో 99% ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ విల్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ సెడ్ ఇన్ ఇంట్రొడక్షన్. సో నువ్వు ఇంట్రొడక్షన్ లో ఏమైతే చెప్తావో ఇంటర్వ్యూ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ మై కేస్ నేనేం చెప్పా అంటే నాకు జావా వచ్చు, ఊప్స్ వచ్చు అండ్ డిఎస్ఏ కూడా వచ్చు అని మెన్షన్ చేశా. సో ఇలా చెప్తూనే ఇమ్మీడియట్లీ నాకు ఆ మేడం వచ్చేసి నాకు ఫస్ట్ వాట్ ఈస్ ఊప్స్ అని అడిగింది. ఊప్స్ ఎక్స్ప్లెయిన్ చేశా. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏందని అడిగింది. ఇన్హెరిటెన్స్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఎక్స్ప్లెయిన్ చేశాక ఇన్హెరిటెన్స్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయని నన్ను అడిగింది. సో ఇన్హెరిటెన్స్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటని ఎక్స్ప్లెయిన్ చేశా. జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు వర్క్ అవ్వదు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. దాని తర్వాత నాకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇవ్వు ఇన్హెరిటెన్స్ అని అడిగింది. నేను కార్ సబ్ కార్స్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఓకే చెప్తూనే నెక్స్ట్ వచ్చేసి రైట్ ఎ కోడ్ టు స్వాప్ 2 నెంబర్స్ అని అడిగింది. సో ఇది కోడింగ్. నేను జావాలో కోడ్ చేశాను. నా జావా క్లస్టర్. సో ఆబ్వియస్లీ జావాలో కోడ్ చేశా. సో 2 నెంబర్స్ ఇచ్చారు. ఆ 2 నెంబర్స్ ని మనం స్వాప్ చేయాలి. ఇది ఫస్ట్ కోడింగ్ క్వశ్చన్. అది సాల్వ్ చేశా. మేడం టెస్ట్ చేసింది బై గివింగ్ ఇన్పుట్స్. నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ నాకు ఒక నెంబర్ ఇస్తారా, అది నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదో కనిపెట్టాలని అడిగింది. అది కూడా చేశా. సో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైన్ బై లైన్ చేశా. ఒక 5 to 8 minutes పడింది నాకు ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అడిగింది. ఒక సింపుల్ కోడ్ ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేసి ఒక సింపుల్ కోడ్ రాసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏందని ఎక్స్ప్లెయిన్ చేశా. నెక్స్ట్ వచ్చేసి డూ యూ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్క్యూఎల్ అని అడిగింది. సో నేనేం చెప్పా అంటే నాకు ఈ బేసిక్ ఎస్క్యూఎల్ వచ్చు అని చెప్పా. సో తను ఏం అడిగింది, ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ ని అప్పర్ కేస్ లెటర్ గా కన్వర్ట్ చేయాలని అడిగింది. సో నేను జస్ట్ ఒక పోస్ట్గ్రెస్ సీక్వెల్ లో ఒక సింపుల్ క్వెరీ రాసా, ఒక ఆన్లైన్ క్వెరీ. ఓకే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి జావాలో డబల్ ఈక్వల్స్ టు డాట్ ఈక్వల్స్ కి తేడా ఏంటని అడిగింది. ఓకే దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. సో నా టెక్నికల్ క్వశ్చన్స్ ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి సిచ్యువేషనల్ క్వశ్చన్స్ ఏంటంటే నేను కాగ్నిజెంట్ ఆఫీస్ బయట ఉన్నాను. సడన్ గా నా ఫోన్ లో బ్యాటరీ అయిపోయింది, కానీ నేను అర్జెంట్ గా మేనేజర్ ని కాంటాక్ట్ అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా డీల్ చేస్తామని అడిగింది. సో నా ఆన్సర్ ఏమిటంటే ఓకే నేను బయటకు వచ్చాను, కానీ నేను అర్జెంట్ గా మేనేజర్ ని మీట్ అవ్వాలి, కానీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తానంటే ఓకే పక్కన ఎవరన్నా వ్యక్తి ఉంటే నేను తన ఫోన్ తీసుకొని కాగ్నిజెంట్ సపోర్ట్ సిస్టమ్ అని గూగుల్లో టైప్ చేస్తాను. ఓకే టైప్ చేశాక అది రిజల్ట్స్ ఇస్తుంది. కాగ్నిజెంట్ సపోర్ట్ ఫోన్ నెంబర్ వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా నేను సపోర్ట్ సెల్ ని కాంటాక్ట్ అయ్యి మేనేజర్ డీటెయిల్స్ ఇచ్చి మేనేజర్ నెంబర్ ని గ్యాదర్ చేసి నేను మేనేజర్ కి కాల్ చేస్తానని చెప్పాను. ఓకే మేడం ఏం చెప్పారంటే ఓకే ఈ సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందని అడిగారు. నేనేం చెప్పా ఓకే ఒకవేళ కంపెనీకి మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటే ఇది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఇది పాసిబుల్ కాకపోతే ఆ పర్సన్ ఫోన్ లో నా సిమ్ కార్డ్ తీసి ఆ పర్సన్ ఫోన్ లో వేసి నేను కాల్ చేస్తాను. ఒకవేళ కాకపోతే పక్కన ఏమైనా షాప్స్ ఉన్నాయనుకో, ఆ షాప్స్ లోకి వెళ్ళి వాళ్ళ చార్జర్ బారో వేసి చార్జ్ ఎక్కించుకొని తర్వాత మేనేజర్ని కాంటాక్ట్ చేస్తాను. సో ఇలా 3 types ఆఫ్ ఆన్సర్స్ నేను ఇచ్చాను. ఆమె సాటిస్ఫై అయింది, నాకు సాటిస్ఫై అయింది. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఆర్ యూ రెడీ టు రీఅలొకేట్ టు ఎనీ ప్లేస్ అని అడిగింది. ఎస్ ఐఎమ్ రెడీ టు రీలొకేట్ అని చెప్పా. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఓకే విత్ నైట్ షిఫ్ట్స్ అని అడిగింది. యా ఐఎమ్ ఓకే విత్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పా. వెన్ విల్ యూ అవైలబుల్ టు జాయిన్ అని అడిగింది. నేను వచ్చేసి ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పా. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అని అడిగింది. ఎస్ నేను ఒక 2 questions అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకవేళ నేను కాగ్నిజెంట్ లో జాయిన్ అవుతే డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగా. ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నేను ఫ్రెషర్ గా కాగ్నిజెంట్ లో జాయిన్ అవుతున్నా. సో నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి కాగ్నిజెంట్ నాకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుందా లేదా, ఒకవేళ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తే ఎన్ని మంత్స్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ స్టైఫండ్ ఇస్తుందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ నేను అడిగాను. ఈ 2 questions. సో చిల్డ్ గా ప్రిపేర్ అవ్వండి. కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ వచ్చేసి చాలా చాలా ఈజీ. సో డోంట్ వరీ ఎనీథింగ్. మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలా, ఊప్స్, ఎస్క్యూఎల్, సమ్ కంప్యూటర్ బేసిక్ క్వశ్చన్స్ అండ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అండ్ సిచ్యువేషనల్ క్వశ్చన్స్, ఇవన్నీ చాలా ఈజీ. వాళ్ళు మోస్ట్లీ ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు. సో చిల్ గా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు కూడా ఇంకా కాగ్నిజెంట్ కి అప్లై చేయకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాని ద్వారా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కాగ్నిజెంట్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేం ప్రిపేర్ అవ్వాలి అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు ఆ వీడియో రీచ్ అవ్వాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ బెల్ ఐకాన్ ని కూడా ఆన్ పెట్టుకోండి.
సో నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు ఇమీడియట్ గా రీచ్ అవుతుంది. సో ఇంటర్వ్యూ అయిపోయినాక ఎగ్జాక్ట్లీ 90 days తర్వాత నాకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ LOI వచ్చింది. నేను అన్ని రౌండ్స్ క్లియర్ చేశాను. సో కాగ్నిజెంట్ ఈస్ ఆఫరింగ్ ఏ రోల్ ఫర్ మీ విచ్ ఈస్ జెన్సీ. సో ఆఫ్ క్యాంపస్ అప్లై చేసిన వాళ్ళందరికీ మ్యాక్స్ టు మ్యాక్స్ జెన్సీ రోలే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. సో ప్యాకేజ్ వచ్చేసి 4 LPA అండ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, ఆన్ జాబ్ ట్రైనింగ్. థ్యాంక్ యూ.